ఈ మధ్య కాలంలో ఆ చపాతీస్ కూడా స్టాప్ చేసేసారు. చపాతీస్, రోటీస్ అనేది కూడా స్టాప్ చేసేసి మల్టీ గ్రెయిన్ పిండి కానీ మల్టీ మిల్లెట్స్ పిండితో కానీ ఈ యొక్క పుల్కాలు తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. మన దగ్గర కూడా చాలా మంది ఈ పుల్కాస్ తీసుకోవడంలో, డిన్నర్లో కావచ్చు, ఈవెన్ లంచ్ టైంలో కూడా పుల్కాలు సక్రమ పద్ధతిలో నేను చెప్పినటువంటి పదార్థాలు వాడుకుంటే అనేక రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి. సో పూర్వకాలము షుగర్ ఉన్న వాళ్ళని వెతకాల్సి వస్తే ఈ రోజుల్లో షుగర్ లేని వాళ్ళని వెతకాల్సి వస్తుంది. సార్, మనము మీ టైంలో చూసుకున్నా, లేకపోతే మన మా ప్రీవియస్ జనరేషన్ మా పేరెంట్స్ టైంలో, ఈ టైంలో చూసుకుంటే కూడా ఏంటంటే రాత్రి టైంలో భోజనం ఎక్కువ శాతం తీసుకునేవాళ్ళు. తర్వాత క్రమక్రమంగా ఏంటంటే చపాతీస్కి ఇలా అలవాటు పడడం స్టార్ట్ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఆ చపాతీస్ కూడా స్టాప్ చేసేసారు. చపాతీస్, రోటీస్ అనేది కూడా స్టాప్ చేసేసి పుల్కా, అంటే ఇది నార్త్ సైడ్ కల్చర్ యాక్చువల్లీ పుల్కా తీసుకోవడం అనేది కదా. సో బట్ ఇప్పుడు మన దగ్గర కూడా చాలామంది ఈ పుల్కాస్ తీసుకోవడంలో, డిన్నర్లో కావచ్చు, ఈవెన్ లంచ్ టైంలో కూడా రైస్కి బదులు, చపాతీస్కి బదులు పుల్కాతో రీప్లేస్ చేస్తున్నారు. సో అసలు ఈ పుల్కాస్ ఎంతవరకు మనకి హెల్త్ బెనిఫిట్ అంటారు? అండ్ వీటిల్ని ఒకటే రొటీన్ వేలో కాకుండా డిఫరెంట్ పోషకాల సమృద్ధితోటి తయారు చేసుకోవడానికి ఏమన్నా పద్ధతులు ఉన్నాయంటారా? సో నిజంగా చాలా మంచి ప్రశ్న అమ్మా. ఈ రోజుల్లో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది, అవగాహన పెరిగిపోయింది. సో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అథవా తెలిసిదే లేక చేసేటువంటి పొరపాట్ల వల్ల వచ్చేటువంటి సమస్యలను కూడా ఎదుర్కొనేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అమ్మా. మందులు వాడుకోవడము, ఆహారపరమైన జాగ్రత్తలు, ఎక్సర్సైజులు, వాట్ నాట్ ఎల్స్. సో అది శుభపరిణామం, మంచిదమ్మా. సో ఈ పుల్కాలు వాడే విధానంలో కొంత అవగాహన కలిగి ఉండి కొంత స్పృహను పెంచుకోగలిగితే డబుల్ ధమాకా. ఓకే. సో ఒక్క పర్పస్కి వాడితే 2 విధాలు మేలవుతుందమ్మా. సో ఈ పుల్కాలు సక్రమ పద్ధతిలో నేను చెప్పినటువంటి పదార్థాలు వాడుకుంటే అనేక రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయమ్మా. ఉదాహరణకి ఈ B12 లోపం ఉంటుంది. B12 లోపాన్ని కూడా పుల్కాల్లో కొన్ని పదార్థాలు యాడ్ చేసి వాడుకోవడం వల్ల B12 లోపం తగ్గిపోతుంది. అదేవిధంగా షుగర్ రాకుండా, ఈ రోజుల్లో చిన్న వయసులోనే షుగర్ వస్తుందమ్మా. సో 25 సంవత్సరాలు వాళ్ళలో కూడా మరి యువకుల్లో కానీ లేకపోతే కొంత వయసు వచ్చిన తర్వాత కానీ చిన్న వయసులోనే మొదలైపోతుంది అనమాట. సో పూర్వకాలం అయితే ఏదో రేర్గా ఉండేది, చాలా రేర్ అది. సో పూర్వకాలము షుగర్ ఉన్న వాళ్ళని వెతకాల్సి వస్తే ఈ రోజుల్లో షుగర్ లేని వాళ్ళని వెతకాల్సి వస్తుంది. సో ఇవన్నీ పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి మరి ముందు జాగ్రత్త జరిగా షుగర్ రాకుండా ఉండేందుకు, ఒకవేళ అథవా దురదృష్టవశాత్తు షుగర్ వచ్చినా షుగర్ పెరగకుండా ఉండేందుకు పుల్కాల్లో కొన్ని పదార్థాలు కలిపి తయారు చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ B12 లోపం ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయింది. సో కామన్, మీరు ఒక 50 మందికి బ్లడ్ టెస్ట్ చేస్తే 50 మందిలో దాదాపు 20 మంది 25 మందికి B12 లోపం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో వివిధ రకాల కారణాలు. సో ఈ B12 లోపం వల్ల నీరసము, బలహీనత, మతిమరుపు, కాళ్ళు చేతులు లాగడము, కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉండడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు రావడము, ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు కలుగుతుంటాయమ్మా. B12 లోపం. B12 అత్యంత ప్రధానమైనటువంటి విటమిన్ అమ్మా మనిషికి కావాల్సింది. సో ఈ విటమిన్ లోపం వల్ల చాలా మందికి లక్షణాలు కలుగుతుంటాయి. మరి సరే పుల్కాలు వాడడం మంచి పరిణామము. మరి అదే పుల్కాల్లో నేను ఒక పదార్థం చెప్తానమ్మా, అది యాడ్ చేసుకోవడం వల్ల డబుల్ ధమాకాగా ఉంటుంది. ఎలాగంటే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ 2 పుల్కాలు రాత్రిపూట మీరు తినాలనుకోండి, పుల్కాలు అనుకోండి, చపాతీలు కానివ్వండి, రోటీలు కానివ్వండి, ఏదైనా పర్లేదమ్మా. సో పుల్కాల కాన్సెప్ట్ పెరిగింది కాబట్టి పుల్కాల గురించి చెప్తున్నాను నేను. సో 2 పుల్కాలు తయారు చేసుకోవాలంటే 2 పుల్కాలకు సంబంధించినటువంటి పిండిలో 2 టీ స్పూన్లు మామిడి జీడి పొడి. సో మామిడి పండ్లు సంవత్సరం దొరుకుతుంటాయి. సరే మామిడి పళ్ళు ఆ సీజన్లో కావాలంటే మామిడి పండు తిన్నాక టెంకలు బారేస్తుంటాం. లోపల ఉన్నటువంటి జీడిలో కూడా ఈ B12 ఉంటుందమ్మా. చాలా మందికి తెలియదు, అధ్యయనాలు కూడా నిరూపించబడ్డాయి అనమాట ఇవన్నీ కూడా. సో నేను ఓన్గా చెప్పడం కదమ్మా, దాని మీద డేటా ఉందన్నమాట. సో ఈ మామిడి జీడి పొడి ఈ పుల్కాల్లో కలిపి వాడుకోవడం వల్ల B12 లోపం భర్తీ అయిపోతుంది. సో మామిడి జీడి మనం ఈ విధంగా సీజన్లో మామిడి పండ్లు నుంచి ఆ టెంకను తొలగించేసేసి లోపల ఉన్నటువంటి ఆ యొక్క జీడి ఏదైతే ఉందో జీడి పైన ఉన్నటువంటి పొట్టును తొలగించేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఎండించి పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ మాకు సాధ్యం కాదు, మాకు టైం ఉండదు, మాకు వీలు పడదు అనేటువంటి వాళ్ళకి మరి ఆన్లైన్లో కూడా దొరుకుతుందమ్మా.
ఓకే. డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ లేకపోతే ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కానీ ఈ మధ్య కాలంలో మరి చాలా ప్లేసెస్లో కూడా దొరుకుతుందమ్మా. సో ప్రాబ్లం లేదు. మామిడి జీడి పొడి. సో 2 పుల్కాలు తయారు చేసుకోవాలనుకుంటే 2 పుల్కాలలో 2 స్పూన్లు మామిడి జీడి పొడి కలపడమే. కలిపేసి నీరు వేసేసి నానబెట్టేసేసి పుల్కాలు చేసి తినడం వల్ల వితిన్ 1 మంత్లో చెప్పుకోదగ్గ స్థాయిలో B12 పెరిగిపోతుంది. సో మీరు 5 నెలలు వాడుకోండి, 6 నెలలు వాడుకోండి, సంవత్సరం అంతా వాడుకోండి, ఎన్ని రోజులు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. సో ఆధునికంగా మరి ఇంగ్లీషు మందుల ప్రకారం చూసుకున్నట్టయితే ఈ B12 సంబంధించిన టాబ్లెట్స్ కాస్ట్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ కాస్ట్ ఉన్నాయి, సామాన్య మానవుడికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రత్యామ్నాయంగా ఇది వాడుకుంటే ఇంకా అలాంటి ప్రాబ్లం ఉండదమ్మా. యాక్చువల్లీ ఈ జీడి గింజ ఏదైతే ఉందో నేను టేస్ట్ చేశాను అనమాట సార్. అదేంటంటే కొంచెం చేదు కూడా కాదు, వగరుగా ఉంటుంది. అంటే నేను ఆ పచ్చి జీడి గింజ ఉంటుంది కదా, అది తినడం జరిగింది, కొంచెం వగరుగా ఉంటుంది. మరి దీన్ని పౌడర్ చేసుకున్నప్పుడు దాని టేస్ట్ ఎలా ఉంటుందంటే? చాలా మంచి ప్రశ్న అడిగమ్మా. నిజంగా చాలా మందిలో ఉన్నటువంటి డౌటే మీ ద్వారా క్లియర్ అయిపోతుంది. చాలా మందికి డౌట్ ఉంది ఇది. సో మామిడి జీడిని మనం ఈ పుల్కాల పిండిలో అంటే మల్టీగ్రెయిన్ పిండి కానీ మల్టీ మిల్లెట్స్ పిండి కానీ, ప్యూర్ గోధుమ పిండి మంచిది కదమ్మా, మైదా పిండి మంచిది కాదు, అది కూడా సందర్భానుసారంగా చెప్పుకోవాలి. సో మరి గోధుమల్లో గ్లూటెన్స్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి, మైదాలో కూడా గ్లూటెన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా దేహానికి హాని చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మల్టీగ్రెయిన్ పిండి కానీ మల్టీ మిల్లెట్స్ పిండితో కానీ ఈ యొక్క పుల్కాలు తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. ఈ పుల్కాలు చేసుకున్నప్పుడు ఈ పిండిని కలిపినప్పుడు మనం ఆ పొయ్యి హీట్ చేస్తాం కదమ్మా, హీట్ చేయడం వల్ల మంచి రుచికరమైన ఆహార పదార్థంగా తయారైపోతుంది. ఆ ఒగరు గుణం పోతుంది అనమాట, టేస్టీగా తినొచ్చు. మీరు పౌడర్ అలాగే తీసుకోవాలన్నా కొంచెం ఫీల్ అవుతారు కానీ కొంతమంది ఇది చాలా రుచికరంగా ఉంటుందమ్మా. అంటే మనం మిగతా కర్రీస్ అవి కూడా వేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా బాగా టేస్టీగా బాగా ఎంజాయ్ చేసి తినొచ్చు. ఓకే సార్. సో మరి ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కనుక దీన్ని పుష్కలంగా సమృద్ధి చేసుకోవాలి అంటే మనకి ఈ మామిడి జీడి గింజ పౌడర్ ఎలాగో మీరు చెప్పారు మనకు ఆన్లైన్లో కూడా దొరికిపోతుంది అని చెప్పి. ఓకే, ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలనుకున్నామా. ఇప్పుడు 2 పుల్కాలకి 2 స్పూన్ అని చెప్పాను కదమ్మా. సో 1 పుల్క అంటే 1 స్పూన్ అమ్మా. అది డోస్ కూడా చాలా మంది తెలిసిండాలి. సో 2 పుల్కాలు తినే వాళ్ళకి సో 2 స్పూన్లు కలిపేసి పొద్దున 1 పుల్క, సాయంత్రం 1 పుల్క తినొచ్చు. లేదా 1 పుల్క తినే వాళ్ళకైతే 1 స్పూను. జనరల్గా అయితే ఏం కాదు, జనరల్ 1 స్పూన్ సరిపోతుంది 1 పుల్కాకి. ఇప్పుడు ఇది పుల్కాలోనే తీసుకోవాలంటారా, డైరెక్ట్ గా వాటర్ లో మిక్స్ చేసి తీసుకోవడం అలా ఏం చేయకూడదు అంటారా? తీసుకోవచ్చమ్మా. ఈ రోజుల్లో చెప్పాను కదమ్మా, టైం లేదను, టేస్ట్ బాగలేదను, లేకపోతే ఈ పౌడర్స్ అవన్నీ ఎక్కడ తీసుకుంటామని చెప్పుకోవడము, ఏదో ఒకటి గొంతులో పట్టుకుంది, రకరకాల కంప్లైంట్ చేస్తుంటారమ్మా. సో అలా కాకుండా ఈ పుల్కాల రూపంలో అయితే టేస్ట్ ఉంటుంది, ఔషధ విలువలన్నీ సమృద్ధిగా ఉంటాయి, బాడీకి అంతా మేలే జరుగుతుంది. కాబట్టి అట్లా వాడుకోవచ్చు. లేకపోతే మామిడి జీడిని మరి మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు, మిల్క్తో కలిపి తీసుకోవచ్చు, కాస్త బెల్లం యాడ్ చేసేసి ఉంటలాగా చేసుకొని తీసుకోవచ్చు. నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయమ్మా. సో మామిడి జీడిని ఏ పద్ధతిలో తీసుకోవచ్చు. సో పుల్కాల పరంగా అయితే అందరూ ఈ మధ్య కాలంలో B12 డెఫిషియన్సీ వాళ్ళు చాలా మంది ఎక్కువైపోతున్నారు కాబట్టి సో డబుల్ ధమాకాగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఔషధంగా కాకుండా ఆహార పరంగానే వాడితే సరిపోతుందమ్మా. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.